అదొక సహజ సిద్ధమైన ఫ్రూట్. కేవలం వేసవి సమయంలోనే లభ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ కలిగిన ఫ్రూట్. ఆ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కూడా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి ఆ ఫ్రూట్, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఏ సమయంలో దొరుకుతుంది? BBC ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఇక్కడే లోకల్ ఉదయం వెళ్ళి కోసుకొచ్చి ఇక్కడ నరికి అమ్ముతూ ఉంటాం అన్నమాట. ఈ వేసవకాలం ఒక రోజులే 3 నెలలు దొరుకుతాయి. అప్పుడు తింటే ఒంటికి సలవ చేస్తుంది. మందు గట్ట ఏరు వీటికి తింటే వేసవకాలం చాలా మంచిది. పొడదెబ్బ గట్ట తగలదు తింటే. మందులు గట్ట ఏరు కాబట్టి చాలా మంచిది. మిగతా ఫ్రూట్స్లు అన్నీ మందులు వేస్తారు, వీటికి వేయరు. ఇవి మామూలుగా న్యాచురల్గా పండుతాయి కాబట్టి ఎప్పుడు తిన్నా మంచిది. వేసవకాలం 3 నెలలు విచ్చలవిడిగా అమ్ముతారు. ఎక్కడ పడితే అక్కడ దొరికితే అమ్ముకోవచ్చు. ఎవరి దగ్గర కొనక్కర్లేదు, మామూలుగా మనం తెచ్చుకుని అమ్ముకోవడం. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు, తగ్గడానికే ఉండవు. పనిచేస్తే ఆరోగ్య సమస్యలుగా ఈ అనర్థాలు దారి తీయవు. మనకు అన్నిటికీ మంచిది, సలవ చేస్తుంది తింటే. అన్నిటికీ మంచిది. తాటి నుంచి క్యాన్సర్ లాంటి వ్యాధిగా తగ్గే అవకాశం ఉందన్నారు. తగ్గుతాయండి, అలాంటివన్నీ మంచిది. క్యాన్సర్ గట్ట తగ్గడానికి, గుండె సమస్యలకు కూడా మంచిది. ప్రభుత్వం అంటే మామూలు అండి, అన్ని ప్రభుత్వాలు ఎలాగున్నా ఈ ప్రభుత్వం కూడా అంతే కదండి. ప్రభుత్వాల గురించి ఇంకా మనకేం తెలియదు. ప్రభుత్వాలు అంటే మనం ఏం చెప్పుకోలేము. ఏదైనా మంచి అయితే మనకి ఏదైనా ఒకటే, ఏ ప్రభుత్వం అన్నా ఒకటే. మనకి ఏది వచ్చినా మనం కష్టపడడం తప్పదు, మన వాటిలో మనకు తప్పదు. ఏ నెల నుంచి ఏ నెల దొరుకుతుంది? ఈ 3వ నెల నుంచి 6వ నెల వరకు వస్తుంది. 3వ నెల మన ఆంధ్రాలో రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం వరకు విచ్చలవిడిగా ఉంటాయి. బాగా ఎక్కువ తింటారండి జనాలు. తాటి ముంజలు అంటే పడి తింటారండి. రాజమండ్రి కానీ, శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ బాగా ఎక్కువ తింటారు. తినడానికి మాత్రం వెనకాడరండి, చాలా ఎక్కువ మంది తింటారు. సీజన్ కూడా బాగుంటుందండి, అమ్మకం కూడా చాలామంది అందరూ కొంటారు, అందరూ తింటారు. చాలా మంచిది. తాటి ముంజలు ఎండాకాలం బాగుంటుంది. ఎండాకాలం బాగా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. మామిడి పళ్ళు కూడా అలాగే, సీజన్ కూడా బాగుంటుంది. ప్రజెంటు అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ తినొచ్చు. అన్ని రకాల వేరే జబ్బులు ఏమైనా ఉన్నా ఏమైనా నయమవుతుంది, క్లియరెన్స్గా ఉంటుంది. పెద్దలు చిన్నపిల్లలు అందరూ తినొచ్చు. ఇప్పుడు చాలా కాలం ఫ్రూట్స్ వస్తాయి. ఈతపళ్ళు, తర్వాత పైనాపిల్, తర్వాత మ్యాంగో, తర్వాత కొబ్బరికాయ. డిఫరెంట్ ఏంటంటే కెమికల్స్ అలాంటివి నేచర్గా పుడతాయి. ముంజులు అన్నీ, తర్వాత పైనాపిల్స్ అన్నీ నేచర్గా ఉంటాయి. అందరూ కూడా అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, ఆరోగ్యంగా హెల్తీగానే ఉంటారు. నా పేరు ప్రసన్న కుమార్ అండి. ఏఈలో PhD చేస్తున్నాను, బాటనీ. నేను ఇప్పుడు ముంజులు కొనడానికి వచ్చాను. ముంజులు అనేవి ఏంటంటే మన న్యాచురల్ ఫ్రూట్. దానివల్ల ఏంటంటే ఆరోగ్యంకి చాలా మంచిది. ఎండాకాలంలో మాత్రం మంచి దొరికేది, మనకి చాలా బాగుంటుంది. వాటర్ కూడా ఉంటుంది, కూలింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. మిగతా ఫ్రూట్స్ మీద చూసుకుంటే ఇంకొకటి మ్యాంగో ఒకటి మన ఎండాకాలంలో బాగా దొరికేది. మ్యాంగో, ఇప్పుడు నెక్స్ట్ తాటి ముంజులు, ఇవన్నీ, ఇంకా పైనాపిల్, ఇంకా మన వచ్చేవి ఈ 3 కూడా ఎక్కువ మనకి దొరుకుతాయి. అన్నిటికన్నా ఇంకా వాటర్ మిలన్ ఒకటి, అది పుచ్చకాయ అనేది చాలా బాగుంటుంది. వాటర్ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ వల్ల ఏంటంటే మన హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ మిగతా వాటి మీద చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ మీద మనకు చాలా మంచిది, ఫ్రూట్స్ తినడం మంచిది. ఆ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఈ ఫ్రూట్స్ మీద మనం ఖర్చు పెట్టుకొని తింటే, అక్కడ 100 రూపాయలు పెట్టే బదులు న్యూడిల్స్ వాటి మీద, ముంజుల మీద ఒక 50 రూపాయలు పెడితే మన హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో, వాటర్ మిలాన్, ఇవి ఎండాకాలంలో దొరికేవన్నీ వాటర్ ఫ్రూట్స్, మెయిన్లీ వాటర్ ఫ్రూట్స్. మనకి ఏంటంటే మనకి న్యాచురల్గా దొరికేవి న్యాచురల్ ఫ్రూట్స్, న్యాచురల్ ట్రీస్.
మనం వాటికి ఏంటంటే మనం హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేసుకోవచ్చు ఈ హెల్త్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కెమికల్స్ అనేవి ఏవి కూడా ఇందులో వేయరు. ఫుల్గా మనం పల్లెటూరులో మెయిన్ ఇవే తింటారు, ఫ్రూట్స్ అనేవే. ఎగ్జాంపుల్ మనకి దగ్గర నుంచి ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే ఆనందపురం. మంచి ఫ్రూట్స్ మనకి ఆనందపురం నుంచి మెయిన్గా వస్తాయి సోర్సెస్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అరకు నుంచి కూడా వస్తాయి ఈ పైనాపిల్. నెక్స్ట్ సింహాచలం నుంచి కూడా మనకి పైనాపిల్ అనేది బాగా దొరుకుతుంది. అందుకే మనం ఈ ఫ్రూట్స్ అనేవి ఏంటంటే డైరెక్ట్గా పండించినవి, మనం వితౌట్ ఎనీ కెమికల్స్, ఏ కెమికల్ కూడా యాడ్ చేయరు ఇందులో. కేవలం ఈ వేసవి సీజన్లోనే ఈ తాటి ముంజలు లభ్యమవుతాయి. దీన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా మటుకు కూడా తగ్గుతాయి. ప్రధానంగా వేసవి సీజన్లో హీట్ అన్నది ప్రతి ఒక్కరిలో రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బాడీ డీహైడ్రేషన్ కూడా అవ్వడం జరుగుతుంది. అట్లాంటి సమయంలో ఈ తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్యం కుదురుపడుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చు. మరి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి కణాలను కూడా తగ్గుముఖం పట్టే పుష్కల అవకాశాలు కూడా ఈ తాటి ముంజలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వేసవి సీజన్లో అనేక ఫ్రూట్స్ లభ్యమవుతుంటాయి, కానీ అవన్నీ కూడా చాలా మటుకు వ్యాపార నిమిత్తం కెమికల్స్ యూజ్ చేస్తున్న ఈ తరుణంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా లభ్యమయ్యే ఏకైక ఫ్రూట్ కూడా ఈ తాటి ముంజలే. సో ఇట్లాంటి తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు చెక్ పెట్టేందుకు చాలా పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యంగా ఎంతగానో అభివృద్ధి చెందుతారు. తినడం వల్ల బాడీ యాక్టివ్ అవుతుంది, మరిన్ని విటమిన్స్ కూడా పుష్కలంగా బాడీలో లభ్యమవుతాయి. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, BBC 1 TV, విశాఖపట్నం.